మనం ఈ వీడియోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన భారతదేశంలో సినీ హీరోలకు, రాజకీయ నేతలకు, క్రికెటర్లకు అభిమానులు ఉన్నారు. ప్రజలందరి గుండెల్లో ఉండేది ఛత్రపతి శివాజీ మహారాజ్ మాత్రమే. పేదవారి నుంచి ధనవంతుల దాకా ఛత్రపతి శివాజీ మహారాజ్ ను దేవునిలాగా కొలుస్తారు. భారతదేశంలో యువకులలో ఆ పేరు చెప్పగానే రక్తం ఎరుపెక్కుతుంది, గూస్ బంప్స్ వస్తాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆయన పేరు తెలియని వారంటూ ఎవరు లేరు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు మీద ఉన్న ఎన్నో విమానాశ్రయాలు, వీధుల పేర్లు, ఎన్నో విగ్రహాలు, అతి గొప్ప పేరు, అంత గొప్ప పేరు ఎలా వచ్చింది? ప్రజల గుండెల్లో ఆయన పేరు ఎందుకు నాటుకుపోయింది? అసలు ఎవరు ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1630లో ఫిబ్రవరి 19న పూణేలోని జూనార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ జీజియాబీ దంపతులకు జన్మనిచ్చాడు. వీరు భోస్లే కులానికి చెందినవారు. శివాజీ తల్లి జీజియాబాయి యాదవ క్షాత్రియ వంశముకు చెందినది. శివాజీ కన్నా ముందు పుట్టిన వారందరూ మృతి చెందగా శివాజీ తల్లి పూజించే దేవత అయిన శివేం పార్వతి పేరు శివాజీకి పెట్టింది. శివాజీ తండ్రైన షాహాజీ మరాఠా సామ్రాజ్యంలో గొప్ప యుద్ధ వీరుడు. షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా మొఘలులు ఆదిశాలతో కలిసి షాహాజీని ఓడించారు. ఆదిశాలు షాహాజీకి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. షాహాజీ పూణే వదిలి వెళ్లాలని, బెంగళూరు ప్రాంతానికి జహాంగీర్ గా ఉండాలని ఆదిశాలు అన్నారు. అయితే షాహాజీ, నేను బెంగళూరుకు వెళ్తా, పూణే ప్రాంతం మాత్రం జహాంగీరు వ్యవహారాన్ని తమ భార్యకు అప్పగించాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. శివాజీ తన తల్లితో పాటు పూణేలో ఉంటాడు. షాహాజీ బెంగళూరుకు వెళ్లేటప్పుడు శివాజీకి యుద్ధ విద్యలు, రాజనీతి వ్యవహారాలు నేర్పించాడు. ముఖ్య అనుచరులు ఏర్పాటు చేశాడు. శివాజీకి మొదటి గురువు తన తల్లి. శివాజీ పుట్టిన భూమి మీద, ప్రజల మీద, స్త్రీల మీద గౌరవం, విద్యాబుద్ధులు నేర్పించింది. శివాజీ మొట్టమొదటి యుద్ధం వచ్చేసి తన చిన్న వయసులో 17 ఏళ్ల వయసులో మొదటి యుద్ధం. బీజాపూర్ సామ్రాజ్యంతో యుద్ధం చేసి తోర్నా కోట సొంతం చేసుకున్నాడు. అలానే 3 ఏళ్లలో కొండానా, రాజ్కోట్ కోటలను సొంతం చేసుకుని చిన్న వయసులోనే పూణే ప్రాంతమంతా తన సామ్రాజ్యంలోకి తెచ్చుకున్నాడు. శివాజీ విజయాలను, యుద్ధాలను చూసి ఆదిశాల జీర్ణించుకోలేక శివాజీ యుద్ధాలను ఆపాలని, శివాజీ మానసికం మీద దెబ్బతీయాలని బెంగళూరులో ఉన్న శివాజీ తండ్రిని బందీ చేశారు. ఆదిషా శివాజీని పట్టుకోవడానికి ఒక సైన్యం, మరోవైపు బెంగళూరులో ఉంటున్న శివాజీ అన్న అయిన శాంబాజీని పట్టుకోవడానికి ఇంకో సైన్యం పంపాడు. అయితే అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఆ సైన్యాన్ని ఓడించారు. తండ్రి బందీని విముక్తుడిగా చేయించుకున్నారు. అయితే అప్పుడు శివాజీ మీదికి ఆదిల్ షా యుద్ధ భయంకరుడిగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ శివాజీపైకి యుద్ధానికి పంపించాడు. అఫ్జల్ ఖాన్ శివాజీని ఓడించాలంటే యుద్ధభూమి మాత్రమే అని తెలుసుకున్నాడు. శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకున్నాక అయితే యుద్ధభూమికి ఏకైక మార్గం తలచి శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్టదైవమైన భవానీ దేవి దేవాలయాలను కూల్చాడు. అఫ్జల్ ఖాన్ మోసపూరిత యుద్ధాలు తెలుసుకున్న శివాజీ యుద్ధానికి సిద్ధంగా లేనని ఆహ్వానించాడు. ప్రతాప్ ఘాట్ కోట దగ్గర సమావేశం అవ్వడానికి ఇద్దరు అంగీకరించారు. అఫ్జల్ ఖాన్ దొంగ దెబ్బ తీసే అవకాశం ఉంది అని గ్రహించిన శివాజీ ఒక కవచాన్ని ధరించాడు. పిడిబాకు లోపల దాచుకున్నాడు. ప్రతాప్ ఘాట్ కోటలో గుడారాల్లో అఫ్జల్ ఖాన్ మరియు శివాజీ తమ అంగరక్షకులతో చర్యలు జరుగుతుండగా అఫ్జల్ ఖాన్ తన దొంగ బుద్ధి వల్లే దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినప్పుడు శివాజీ ఒక్క కవచం ధరించడం వలన తప్పించుకున్నాడు. శివాజీ తెచ్చుకున్న పిడి పులి గోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మీ నరసింహ వల్లే చీల్చి చెందాడాడు. అఫ్జల్ ఖాన్ అక్కడ నుంచి తప్పించుకుని వెళ్తుంటే శివాజీ కత్తితో అఫ్జల్ ఖాన్ తల నరుకుతాడు. ఈ విజయంతో మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు. అలాగే బీజాపూర్ యుద్ధ వీరులు అయిన హఫ్దనీ, పస్తూన్ సైనికులను చంపి విజయం సాధించాడు. దీంతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశమంతా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు. బీజాపూర్ సుల్తాన్ ఇది అంతా సహించలేక శివాజీని అంతమించేటందుకు అరబ్, పర్షియా, అఫ్ఘాన్ నుండి మొరిక్ లాంటి 10,000 మంది కిరాయి సైనికులను శివాజీ మీదికి పంపాడు. శివాజీ వద్ద ఉన్న మరాఠా యోధులతో కొల్లాపూర్ లో ఎదుర్కొన్నాడు. శివాజీ యుద్ధ రంగంలో విభ్రించి హర మహాదేవ్ అంటూ అందరినీ చంపి విజయం సాధించాడు. ఆదిల్ షా పరాజయాన్ని ఎదుర్కొన్న మూడోసారి సిద్ది జోహార్ అనే సైన్యాధ్యక్షుడిని కొల్లాపూర్ కి పంపించాడు. శివాజీ కొల్లాపూర్ లో పాన్వాలా కోటలో శివాజీ
కొన్ని వందల మంది అనుచరులతో ఉన్నాడు. సిద్ది జోహార్ గురించి తెలుసుకున్న శివాజీ పావన్ కోట నుండి తప్పించుకొని తన సైన్యం మొత్తం విశాల్ గాడ్ కోటకు చేరుకుంటే యుద్ధం చేయొచ్చు అని అనుకుంటాడు. అప్పటికే సిద్ది జోహార్ సైన్యం కోట చుట్టుముట్టుతారు. శివాజీ తాను యుద్ధానికి సిద్ధం లేనని సిద్ది జోహార్ కు వర్తమానం పంపుతాడు. సిద్ది జోహార్ సైనికులు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో శివాజీ తన అనుచరులతో తన సైన్యం వైపు వెళ్తుంటాడు. చివరి క్షణంలో ఇది తెలుసుకున్న సిద్ది జోహార్ శివాజీని వెంబడించాడు. కోట చేరుకునే లోపు శత్రులు సమీపించగలరు అని బాబీ ప్రభు అనే దేశపాండే అనే సర్దార్ 300 మందితో కలిసి శత్రువులను ఎదుర్కొంటామని శివాజీని కోటకు వెళ్ళమని చెప్తాడు. 300 మంది సైనికులు శత్రువులతో కలిసి చేతిలో ప్రాణాలు కోల్పోతారు. అప్పటికి శివాజీ కోట చేరుకుంటాడు. శివాజీ అనుచరులతో చర్చించగా సిద్ది జోహార్ తో యుద్ధం ఎదుర్కోలేమని శివాజీ సంధికి అంగీకరించాడు. సంధిలో భాగంగా సిద్ది జోహార్ కి విజయ బహుమతిగా పాన్హలా కోట లభించింది. 1660లో ఔరంగజేబు తన మేనమామ అయిన షాయిస్తా ఖాన్ 1,00,000కు పైగా సైన్యంతో శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని పంపించాడు. షాయిస్తా ఖాన్ సేన ముందు శివాజీ తల వంచక తప్పలేదు. ఓటమిని అంగీకరించాడు. శివాజీ నిర్మించిన లాల్ మహల్ ని షాయిస్తా ఖాన్ సేన నివాసం ఏర్పరచుకున్నాడు. ఇప్పటికైనా శివాజీ మెరుపుదాడి చేస్తాడు అని పూణేలో భద్రతను ఏర్పాటు చేశాడు. 1663 ఏప్రిల్లో పెళ్లి ఊరేగింపులో శివాజీ మారువేషంలో శివాజీ తన అనుచరులతో పెళ్లి కూతురు తరపున లాల్ మహల్ కు చేరుకున్నాడు. ఆ మహల్ లో శివాజీ ఆధీనంలో నిర్మించింది కాబట్టి సులువుగా మహల్ కు చేరుకుంటాడు. శివాజీ కత్తివేటకు షాయిస్తా ఖాన్ 3 వేళ్లు తెగి కింద పడ్డాయి. షాయిస్తా ఖాన్ తప్పించుకున్నాడు. ఔరంగజేబు షాయిస్తా ఖాన్ ను బెంగాల్ ప్రాంతానికి పంపిస్తాడు. 1664న శివాజీ సూరత్ మీద దాడి, ధనాన్ని ఆయుధాన్ని దోచుకున్నాడు. ఔరంగజేబు దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడు అయిన రాజా జైసింగ్ శివాజీ పైకి పంపాడు. 1665లో రాజా జైసింగ్ తో శివాజీ సంధికి ఒప్పుకున్నాడు. మొఘల్ సర్దారుగా ఉండడానికి అంగీకరించాడు శివాజీ. 1666లో ఔరంగజేబు 50వ పుట్టినరోజు సందర్భంగా శివాజీని తన కొడుకు అయిన షాంబీజీని ఆహ్వానించి సైనికుల వెనక నిల్చోబెట్టి అవమానించాడు. శివాజీ బయటకు వెళ్తుండగా భటులు శివాజీని చుట్టుముట్టి శివాజీ ఉంటున్న అతిథి గృహానికి తీసుకెళ్లి అక్కడే బందీ చేశారు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ తప్పించుకోవాలని అనుకుంటాడు. తాను సమకూర్చిన పనులను ఆగ్రాలో సాధువులకు, గూడులకు, ఫకీర్లకు పంపించేలా అనుమతి తీసుకుంటాడు. కొన్ని నెలల పాటు బుటాలు పంపిస్తాడు. తర్వాత శివాజీ పని మనిషి మారువేషంలో తన కుమారుడు బుటలో పెట్టుకుని తప్పించుకున్నాడు అనే వాదన. తప్పించుకుని రాయగూర్ చేరుకున్నాడు. అక్కడ దక్కన్ రాష్ట్ర పాలకుడు సలహా మేరకు ఔరంగజేబును శివాజీని రాజుగా గుర్తించాడు. 1674లో నాటికి 1,00,000 మంది సైనికులు, ఆయుధాలు, నౌకా వ్యవస్థ సమకూర్చుకున్నాడు శివాజీ. జూన్ 6, 1674న రాయగఢ్ కోటలో వేద పఠానాల మధ్య శివాజీ క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అని ప్రదానం చేశారు. 50,000 మంది బలగాలతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వేలూరు, గింగిలాను సొంతం చేసుకున్నాడు. 27 పాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచాడు. శివాజీ 3 వారాల పాటు జ్వరంలో బాధపడి ఏప్రిల్ 3, 1680న మధ్యాహ్నం 12 గంటలకు రాయగఢ్ కోటలో మరణించాడు. శివాజీ పెద్ద కొడుకు శాంబాజీ తర్వాత రాజ్యాన్ని పరిపాలించాడు. శివాజీ పరిపాలనలో శివాజీ మంత్రిమండలి, విదేశాంగ విధానం, గూఢచారి వ్యవస్థ. శివాజీకి స్త్రీలపై గౌరవం ఉండేది. శివాజీ నిర్మించినవి 300 కోటలు. నాసిక్ నుండి మద్రాస్ దగ్గర ఉన్న జింగి వరకు 1700 కిలోమీటర్ల మధ్య 300 కోటలు నిర్మించాడు. ఎన్నో మసీదులు, గుళ్ళు కట్టించాడు. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరూ కూడా ఒకసారి హర హర మహాదేవ్ అనండి. థ్యాంక్ యూ.